వీరు 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహాసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపగం. యకర్త, జగత్తు మొత్తానికి కర్త, అందరినీ రక్షించేవాడు, అందరికీ నిధి, ఏది ఏం కావాలి ఇచ్చేవాడు, అందరినీ సంరక్షించేవాడు భగవంతుడు. ఎవరా భగవంతుడు? సూర్య భగవానుడు. దేవుడు ఉన్నాడా లేడా అనే అనుమానం చాలా మందికి వస్తుంది. నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు, ఇంకోటి దేవుడు వేరు అనుకుంటారు. కానీ అందరికీ కనపడే దేవుడు ఎవరు? సూర్య భగవానుడు. అందరికీ కనిపించే దేవుడు సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడు, ఆయన లేకపోతే ఏమీ జరిగేది లేదు. అటువంటి సూర్య భగవానుడి వల్ల ఎండ కాస్తుంది, వర్షం కురుస్తుంది, చెట్లు పెరుగుతున్నాయి, పంటలు పడుతున్నాయి, తినటానికి ఆహారం వస్తుంది. అన్నీ ఆ సూర్యుడు భగవానుడి వల్ల వస్తున్నాయి. దేవుడు ఉన్నాడు అని నమ్మటానికి ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే సూర్యుడు. ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే సూర్యుడు, చంద్రుడు. అటువంటి సూర్య చంద్రుడు మరి అమ్మవారికి 2 నేత్రాలట. మరి ఆది పరాశక్తికి నేత్రాలు 2. ఆ నేత్రాలు సూర్య చంద్రుడు. అటువంటి నేత్రాలు అందరినీ సంరక్షిస్తున్నాయి. కాబట్టి అటువంటి అందరికీ కనపడేటువంటి భగవంతుడికి నమస్కారం చేసి ఈ రోజున 2026 సంవత్సరం ఆగస్టు నెల మేషరాశి 1వ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాం. అటువంటి భగవానుడికి నమస్కారం చేసి మనం ఏది చేయాలన్నా దైవ బలం కావాలి. భగవంతుడు మనల్ని అందరినీ సంరక్షించాలి. అందరం బాగుండాలంటే భగవానుడు ఉండాలి. ఆయన్ని ప్రార్థించి 2026 సంవత్సరం ఆగస్టు నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి ఏ గ్రహాలు బాగున్నాయి? రాహువు, కుజుడు, రవి, బుధుడు, గురువు. ఈ గ్రహాలు మొత్తం చెప్పాలంటే 5 గ్రహాలు 6 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. ఇంత బాగున్న రాశి ఏదీ కనపడలేదు. రాహు వల్ల మీరు చేసే వృత్తిలో మంచి ఆదాయం ఉంటుంది. రవి బుధులు కలిసి ఉండటం చేత వ్యాపారం చాలా బాగుంటుంది. వ్యాపారం అయినా కాకపోతే ఉద్యోగం అయినా సరే ప్రమోషన్ ఉంటుంది. గురువు బాగున్నాడు, చదువు బాగుంటుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం కావడానికి బాగా అవకాశం ఉంది. ఈ రాశి వాడికి సరిగా చెప్పాలంటే అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది. అల్లుడు అత్తగారింటికి వచ్చాడు. అల్లుడు అత్తగారింటికి వచ్చాడంటే ఎప్పుడు తినేవి కాదు, అన్ని స్పెషల్నే తెచ్చారు, అన్నీ చేశారు. వీడికి సిగ్గు ఎక్కువ. ఊరికిన వేలుతో అటు 4 రాత్రులు లేచాడు, పిల్లలు ముడ్డాన్ని కట్టుకున్నాడు, తినకుండా పోయినాడు. ఏమిటా అంటే వీడికి శని పడితే వాడికి ఆ బుద్ధి పుట్టింది. అట్లాగే ఈ రాశికి చెప్పాలంటే 5 గ్రహాలు బాగుండి కూడా శని సప్తమంలో ఉన్నాడు. ఈ శని సప్తమ స్థానంలో శని ఉండటం చేత భార్యాభర్తలకి సమస్యలు, గొడవలు రావడానికి అవకాశం ఉంది. కుటుంబానికి ఎప్పుడు కూడా బండికి 2 చక్రాలు ఎట్లాగో
కుటుంబానికి భార్యాభర్తలు చక్రాలు లాంటి వాడు. ఇద్దరు మంచి సదవగాహన ఉంటేనే ఆ కుటుంబానికి ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ బాగా సుఖంగా ఉంటారు. అట్లా కాని పక్షంలో కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది, కుంటుపడుతుంది. మొగుడు పెళ్ళాం పొట్లాడుకున్నారంటే ఎవరికి ఇంట్లో తిండి ఉండదు. ఆ వంట చేయాలంటే సరిగా చేయలేరు. ఆ గొడవలో ఉప్పేయాల్సిన చోట ఉప్పేది, ఉప్పేయాల్సిన చోట నిప్పేస్తుంది, నిప్పేయాల్సిన చోట ఉప్పేస్తుంది. ఎవరు తింటారు? తలకాయలు బాగొట్టుకొని గందరగోళం ఉంటారు. కాబట్టి ఈ శని బాగుండకపోవటం చాలా ఇబ్బందికరం. ఈ రాశి వాళ్ళు చాలా మంచి లాభాన్ని పొందేటువంటి టైము. అయితే గోచారం అంటే 25 వంతులే, జన్మలగ్నం అంటే 75 వంతులు. జన్మలగ్నం ఎట్లా వస్తుంది తెలుసుకోవాలి. ఎట్లా అంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైం ద్వారా జన్మ లగ్నం వస్తుంది, జన్మ నక్షత్రం వస్తుంది, గ్రహాలన్నీ తెలుస్తాయి. ఈ రాశి వాళ్ళు మీరు మంచి లాభాన్ని పొందాలి, సుఖంగా బతకాలి, అన్ని విధాలా బాగుండాలనుకుంటే ఇది నేను చెప్పింది వినగానే వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని జాతక రీత్యా మీకు వచ్చే లాభాన్ని పోగొట్టుకోకుండా మంచి పొందండి. మంచి పొందాలనుకుంటే మీ జాతకాలు మేము చెబుతాం. కావాలంటే తగిన ఫీజు చెల్లించి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా ఇబ్బందులు లేకుండా అన్ని విధాలా బాగుంటారు. కాబట్టి ఈ రాశికి సమస్యలు చాలా ఎక్కువ అయ్యేటట్లుగా కనబడుతుంది. రాహుకేతుల మధ్య గ్రహాలుంటే కాల సర్పదోషం. కుజుడు 10ంట ఉన్నాడు, సప్తమంలో శని ఉన్నాడు, 12ంట కేతు ఉన్నాడు. ఈ గ్రహాల వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా చెప్పాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. స్వస్తి. అనవసరమైన అధికమైన ఖర్చులు ఉంటాయి. ఇది కాకుండా రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఈ రాహుకేతువుల మధ్యలో పడ్డ గ్రహాల వల్ల మరి చాలా పరిస్థితులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే డబ్బులు లేని వాడేమో లేక ఇబ్బంది పడతాడు, డబ్బులు ఉన్నవాడు బ్యాంకులో పెట్టుకుంటాడు డబ్బులు. ఈ బ్యాంకులో డబ్బులు ఉన్నాయని తెలిసిన వాడు ఏం చేస్తాడంటే, ఏమైనా కొత్త ఇంట్రెస్ట్ పెడుతున్నాను, కనీసం 40% నీకు లాభం వస్తుంది, నువ్వు మేనేజ్మెంట్ నువ్వే, అంతా నువ్వే, కానీ నేను వ్యాపారం చేస్తా, అంతా నీదేనంటాడు. ఏమిటా అంతా నీది? మరి డబ్బులు పెడతాడు, వ్యాపారం పెడతాడు, ఎక్కడ అక్కడ మాయం చేస్తాడు, మరి ఊళ్ళో ఇంకా అప్పులు చేస్తాడు. నువ్వు ఇచ్చిన డబ్బులు కాక ఇంకా ఊరి మీద అప్పులు చేసి లక్షల్ని కోట్లుగా అప్పులు చేస్తాడు. చివరికి వచ్చాడు మేనేజర్ ఎవరు? ఈ డబ్బు పెట్టుబడి పెట్టిన వాడు మేనేజరు. వీడు కూలి వాడి కింద లెక్క. వాడు చివరికి ఏం చేస్తాడు? వాడు పరారైపోతాడు. పట్టుకునేది ఎవరిని? బ్యాంకులో డబ్బులు ఉన్నవాడు, డబ్బులు పెట్టుబడి పెట్టినవాడు. ఈ ఉన్న డబ్బులు పోగా దేశం మీద మొత్తం పోగు చేసుకొని వాడు పరారయ్యి ఎక్కడైపోయినాడో తెలియదు, వాడిని పట్టుకోలేరు. వీడు ఇన్ని డబ్బులుండి వ్యాపారానికి పెట్టుబడి పెట్టి బ్యాంకులో వడ్డీ ఆశ కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది, ఎక్కువ లాభం వస్తుంది అని ఆశపడి మొత్తం పోగొట్టుకొని చివరికి జైలు పాలవుతాడు. ఇటువంటిది రావడానికి కారణం ఏంటి? షష్టాష్టకాలు ఒకటి, తర్వాత కాలసర్ప దోషాలు ఒకటి, మరి ఇవన్నీ కూడా బాగా ఇబ్బందులు పెడతాయి. ఇది ఎందుకు వచ్చింది? బాగాలేదు, అర్థం కాదు. బుధుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, మరి కేతువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, ఇన్ని బాగున్నాయి కదా అంటే అన్నీ కూడా రాహుకేతువుల మధ్యలోనే పడ్డాయి గ్రహాలు. దీనివల్ల కాలసర్ప దోషం వల్ల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ప్రత్యేకించి
సంవత్సరాది పండుగ రోజు ఒకటే చెప్పాను నేను. పరాభవ నామ సంవత్సరం. ఎటువంటి గొప్పవాడైనా సరే, ఎంత ఆస్తిమంతుడైనా సరే, ఎంత ఐశ్వర్యవంతుడైనా కానీ, ఎంత వ్యాపారస్తుడైనా కానీ, ఎంతో మందిలో మంచి ప్రబలంగా తిరిగిన వాడు కానీ ఏదో ఒక సమస్య వల్ల పరాభవింపబడతాడు. నలుగురిలో పరాభవింపబడి మళ్ళీ వాడు ఎటువంటి ముద్రంటే దొంగ. అందరి దగ్గర కాజేశాడు, జైల్లో పడ్డాడు. బయటకు వచ్చిన తర్వాత దొంగతనం చేసి జైలుకు పోయిన వాడిని మళ్ళీ తిరిగి వస్తే అందరూ కూడా వీడిని ఒక దొంగగా చూస్తారు, పెద్ద మనిషిగా మాత్రం చూడరు. ఇట్లాంటి పరిస్థితులు మంచి వాళ్ళకు కూడా ఆసన్నం అవుతున్నాయి. నాకేంలే, నా దగ్గర డబ్బులు ఉన్నాయిలే, నేను బాగానే ఉన్నానులే. చూడండి, కొంతమందికి వస్తున్న వ్యాధులు, ఆ వ్యాధులు ఎట్లా ఉన్నాయి? 100 కోట్లు ఉన్నాయి వాళ్ళకి. 100 కోట్లు ఉన్న వాళ్ళకి కూడా ఒక్కొక్క వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి తగ్గదు, బతకనీడు. మరి బతకాలంటే బతకలేడు. వ్యాధి తగ్గుతుందా? తగ్గదు. ఎన్ని కోట్లు పెట్టినా లాభం లేదు. మన దేశంగా విదేశాలకు పోతే తగ్గుతుందా? తగ్గదు. ఇట్లా కోట్లు సంపాదించి అవస్థపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాగా ఆలోచించండి. అందరికీ తెలుస్తూనే ఉంది, పేపర్లలో పడుతుంది. 100 కోట్లు ఉన్నాయి, 500 కోట్లు ఉన్నాయి. ఎన్ని కోట్లు ఉంటే ఏమిటి ప్రభావం? చూడండి, ఎస్ జానకి ఉంది, మొన్న చచ్చిపోయింది. పిల్లలు ఎవరు దానికి తగిన ఆధారభూతులు లేరు. మొన్న జమున పోయింది, కొడుకు రాలేదు. ఎన్ని కోట్లు, ఎంత పేరు, ఎంత కీర్తి. చూడండి, ఎంత అవమానం. చూడండి, వాళ్ళని విమర్శించడం కాదు నేను చెబుతోంది, ఎవరిని విమర్శించేటువంటి పద్ధతుల్లో చెప్పటం లేదు. ఎప్పుడు కూడా మనం భగవంతుడిని నమ్మి మనం ఏదైనా మంచి కార్యాలు చేసి బాగా సంపాదించిన తర్వాత జన్మాంతర సంస్కారం అంటారు. ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ ఉంది. ఆ జన్మకి మనం సంపాదించిన దాంట్లో 60 వంతులు మంచి కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి. ధర్మసత్రాలకు, అనాథ శరణాలయాలకు, ఇట్లాంటి వాళ్ళకి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 10 కోట్లు పెట్టి వెంకటేశ్వర స్వామికి కిరీటం ఇస్తున్నారు. మరి వెంకటేశ్వర స్వామికి ఏమీ లేదా? కావాల్సినంత ఉంది, లేకుండా పోయింది ఏమీ లేదు. ఎన్టీ రామారావు వచ్చాడు, తిరుపతిలో పాచిపోయిన అన్నం తిన్నారు. మరి ఎన్టీ రామారావు వచ్చాడు, మరి అన్నదానం చేస్తున్నాడు. ఇవాళ అన్నదానానికి తిరుగులేదు. మరి ఆయన పెట్టింది కాక ఎంతో మంది ఎన్నో కోట్లు ఇచ్చారు, అన్నదానం జరుగుతుంది. కాబట్టి మానవుడికి ఏది కావాలి? తినడానికి తిండి, బతకటానికి విద్య. ఈ రెండిటికి, ఎందుకంటే ఎంతో మంది ఏం చేయాలి అర్థం కాక డబ్బు దగ్గర పెట్టుకొని చివరికి చచ్చిపోయే రోజుకి మరి ఎవరికి వారు అర్థం కాక చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. అది వృధాగా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఏమిటి చేయాలి అంటే, ఈ పరాభవ నామ సంవత్సరంలో ధనాన్ని, ఇప్పుడు 1 కోటి ఉంటే లేకపోతే 10 కోట్లు ఉంటే పర్వాలేదు, 100 కోట్లు 1000 కోట్లు ఉంటున్నాయి. ఏదైనా ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నా ధర్మం రక్షిస్తుంది. కాబట్టి ముఖ్యమైనది అన్నదానం ఒకటి, 2 విద్యాదానం ఒకటి. ఈ 2 ఎంతో మేలు చేసేవి. మరి ఇవన్నీ కూడా చాలా విశేషమైంది. ఎందుకంటే ఒకప్పుడు సత్యసాయి బాబాని గురించి రకరకాలుగా అనుకున్నారు. ఆయన మంచి చేశాడో చెడు చేశాడో నాకు తెలియదు, కానీ ఎన్నో కాలేజీలు కట్టించాడు, ఎంతో మందికి విద్యాదానం చేశాడు, మరి ఎంతో మందికి వైద్యం చూపించాడు. మరి ఆయన చేసిన మంచికి మనం కృతజ్ఞులం కావాల్సిందే. కాబట్టి ఈ ఇబ్బందుల నుంచి మనం అందరం బయటపడాలి అంటే
ధనం గలవాడు ధర్మమైన మార్గంలో ఉంటే మన దేశంలో లేని సంపద ఏ దేశంలో లేదు. మన దేశంలో ఉన్నటువంటి సంపదని సద్వినియోగం చేస్తే దరిద్రులు లేని వాళ్ళంటూ ఉండరు. స్వస్తి.